దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడిందని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులపై ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫకీంతో కలిసి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం జర్నలిస్టు సోదరులకు కాటులోని ఫలాన్ని తినిపించి ఉపవాస దీక్షను విరమింపచేశారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ మాసం వారికి శుభం కలిగించాలని శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. ఇక హిందూ ముస్లింలు సోదరభావంతో మెలగాలని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫకీం అన్నారు. వీటన్నింటినీ మనం గౌరవించి కాపాడుకోవాలన్న తత్వంతో అభిలాషతో ఉంటున్నాం. అది రాజకీయ వ్యవస్థలో కూడా ఆ రకమైనటువంటి ఉన్న పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోయేటటువంటి స్థితి. దేశ సెక్యులర్ ఫ్యాబ్రిక్ ప్రయత్నాలు జరుగుతున్న ఈ దశలో అంతా దానికి కట్టుబడి సెక్యులరిజాన్ని, దేశ ఐక్యతని, యూనిటీని కాపాడుకోవాలన్న కృత నిశ్చయం మనతో ఉండటం సంతోషకరం. అది కొనసాగాలని, అది సాధించటానికి, కొనసాగించటానికి జర్నలిస్టులుగా మన కృషిని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నమస్కారం. మన ఈరోజు కార్యక్రమానికి ఓట్ల కారణం వచ్చే వారి పార్టీని అధికారంలో నిలబెట్టే బాధ్యత సంబంధాలతో ఉండేటటువంటి అవకాశం ఉంది. వారు వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్.